ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ అయినటువంటి డెలైట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ తెలంగాణ లొకేషన్ నుండి మనకి ఈ డెలైట్ సంస్థ వాళ్ళు అసోసియేట్ ఎనలిస్ట్ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. ఈ డెలైట్ కంపెనీలో అసోసియేట్ ఎనలిస్ట్, ఎంగేజ్మెంట్ కంట్రోలర్ అనే ఉద్యోగాల కోసం హైదరాబాద్ బ్రాంచ్ నుండి రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. సో ఈ యొక్క సపోర్ట్ అనే రోల్ కోసం వచ్చేసి డెలైట్ సపోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. సో మనము ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క పర్టికులర్ జాబ్ రోల్కి రిపోర్టింగ్, ప్రైజింగ్, మోడల్ ఆప్టిమైజేషన్ అండ్ జనరల్ యాడ్ హాక్ టాస్క్స్ మీద మనము డే టు డే రెస్పాన్సిబిలిటీ, డే టు డే కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసమే డెలైట్ కంపెనీ వాళ్ళు అసోసియేట్ ఎనలిస్ట్ అనే మాస్ హైరింగ్ కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. బేసిక్గా ఈ జాబ్ రోల్కి వర్క్ ఏముంటుందంటే యాక్టివ్లీ కంట్రోల్ ఇన్పుట్స్ ఆన్ ఎంగేజ్మెంట్ సచ్ యాజ్ టైమ్, థర్డ్ పార్టీ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ చార్జెస్ మీద ఈ యొక్క ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సపోర్ట్ మీద పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ అక్రాస్ ది లైఫ్ టైం బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ సపోర్ట్, ఎగ్జిక్యూషన్, బిల్లింగ్ క్లయింట్స్ మీద మనం వర్క్ చేయాలి. ఫైనాన్షియల్ రిపోర్టింగ్, బిజినెస్ ఫినాన్స్ ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఈ జాబ్కి మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే దీనికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అనలిటికల్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి మీ దగ్గర. యాప్టిట్యూడ్ అండ్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్, ఎక్స్ప్రెషన్ విత్ ఎక్సెల్, వర్డ్ అండ్ అదర్ ఆఫీస్ ప్రోగ్రామ్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. ఆటోమేటికల్లీ మనము ఈ యొక్క సెల్ఫ్ మోటివేటెడ్గా, ఇండిపెండెంట్గా వర్క్ చేసే విధంగా మనకి క్యాపబిలిటీ, యాటిట్యూడ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. గుడ్ ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ ఈజ్ మస్ట్ అనమాట. మీకు ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే కనుక బేసిక్గా ఇంటర్వ్యూలో కూడా ఈ రిలవెంటెడ్ డేటా వాలిడేషన్, లాజికల్ ఫంక్షన్, ఎంఎస్ ఎక్సెల్ సంబంధించిన దాని మీద మీకు ఇంటర్వ్యూస్ అడుగుతారు. దాంట్లో మీరు గెటిన్ అయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బేసిక్ పవర్ పాయింట్ స్కిల్స్ కూడా వీళ్ళు అడుగుతున్నారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ వెర్బల్, రిటర్న్, ఇంటర్పర్సనల్ మరియు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 6 PM, 11 AM to 8 PM 2 షిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్కిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ ఎవరైతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీకామ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు పాస్ అవుట్ అయిన వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. విత్ ఫైనాన్షియల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. దెన్ మనకి వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ సాప్, టీమ్ లీడర్గా గుడ్ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి, ఎక్సలెంట్ రిటర్న్ స్కిల్స్ తోటి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కలిగి ఉన్న వాళ్ళకి ఈ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.